నిర్మాణం వెంటనే సిబిఐ విచారణ అధికారుల దౌర్జన్యం జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు అభివృద్ధి చేస్తున్నటువంటి జాతీయ రహదారి 2016లో భాగంగా మన కోనసీమ జిల్లాలోని పాసర్లపూడి నుంచి దిండి గ్రామం వరకు నిర్మిస్తున్నటువంటి బైపాసు అక్రమమని 2016లో వచ్చిన గజెట్ అలైన్మెంటు చట్టరీత్యా నేరం అని రైతులు బాధితులు 8 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. గౌరవ ఉన్నత న్యాయస్థానంలో సుమారుగా 60 కేసులు పెండింగ్లో ఉన్నవి. అయినప్పటికీ కూడా ఇక్కడ రెవెన్యూ హైవే అధికారులు ఏమీ పట్టనట్టుగా దౌర్జన్యంగా అంచెలంచెలుగా ఈ అక్రమ బైపాసు నిర్మాణం చేసుకుంటూ పోతున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా కనుసన్నల్లో జరుగుతున్నటువంటి అక్రమ బైపాసు నిర్మాణం. జగన్పేట సెంటర్లో ఉన్నటువంటి ఒక 3 స్టార్ హోటల్ని కాపాడడం కోసం కేవలం 14 కిలోమీటర్ల అలైన్మెంట్ని తీసుకొచ్చారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 14 కిలోమీటర్ల బైపాస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అలైన్మెంట్లో కూడా ఎన్నో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పేసి అనేక ఫిర్యాదులు చేశాం. గతంలో సిబిఐకి ఫిర్యాదు చేశాం. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇష్టానుసారంగా అలైన్మెంట్లు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ భూస్వాములు ఉన్నారో వాళ్ళ భూములకు ఆనుకుని వెళ్ళేగా ఈ రోడ్డుని అనేక చోట్ల అలైన్మెంట్లు దుర్మార్గంగా మార్పులు చేసి పేద రైతుల దగ్గర నుంచి భూములు కొల్లగొడుతూ అక్రమంగా బైపాస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అనేక సార్లు ఫిర్యాదు చేశాం. చివరి ప్రయత్నంగా మేము ద్రౌపది ముర్ము గారికి కూడా మేము గౌరవ రాష్ట్రపతి గారికి మేము ఫిర్యాదు చేసినప్పుడు ఒక 6 నెలలు వ్యవధినిస్తున్నారు. మళ్ళీ దౌర్జన్యాలు చేస్తున్నారు. అలాగే మేము రెండోసారి ద్రౌపది ముర్ము గారికి గౌరవ రాష్ట్రపతి గారికి మేము అర్జీ పెట్టుకున్నాం. సిబిఐచే విచారణ జరిపించండి, సిబిఐతో విచారణ జరిపించేంత వరకు పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇమ్మని వారిని బాధితులందరూ అభ్యర్థిస్తే అక్కడ నుంచి 8 నెలల పాటు పనులన్నీ కూడా ఆపేశారు. మళ్ళీ అదేవిధంగా అధికారులు వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా కొలతలు తీసుకోవడం, రోడ్డు నిర్మాణం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని మేము ఆఖరి ప్రయత్నంగా మరొకసారి గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అర్జీ పెట్టుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా దీనిలో దృష్టి సారించి మాకు న్యాయం చేయండి. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం తప్ప మాకు వేరే మార్గం లేదని ద్రౌపది ముర్ము గారికి మేము మరొకసారి మొరపెట్టుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్న హైవేల అక్రమాలు అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకెళ్తేనే కానీ ఇవి ఏవి కూడా దారిలోకి రావనే ఉద్దేశంతో మేము చివరిగా రాష్ట్రపతి గారికి అభ్యర్థిస్తూ వారికి విన్నవిస్తున్నాం. వారు పట్టించుకోకపోతే కనుక మేము ఖచ్చితంగా చాలా తొందరలోనే మేము ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం హై కమిషనర్కి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. నేను గడ్డం నాగమని అండి, మాది నా పాసిలపూడి మాది. మరి ఇదిగోండి బైపాస్ రోడ్డు మరి మాకు ఇళ్ళ మీద చేసేస్తున్నారండి. మాకు వెనకాల ఏ ఆధారము లేదండి. మరి దయించి నాయకులు మరి మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నామండి. ఎన్నో 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒక్క చొప్పున ఏడిపిస్తున్నారండి. రోజు వచ్చి ఒకరు వచ్చేమో మీది పడుతుందని చెప్తున్నారు, కొందరు వచ్చేమో పట్టలేదని చెప్పి అన్యాయంగా మరి కొలతలు కొలిచిపోతున్నారండి. మరి అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము. ఇది మరి మాకు ఎటువంటి వెనకాల ఆధారం లేదండి. మరి మీరే న్యాయం చేయాలా కానీ మరి మేము అడుగుతున్నాము, మాకు సాయం చేయండి. పాసిలపూడిని మరి ఆ భూమి మరి కూలగొట్టేస్తే మాకు ఏమీ ఆధారం లేదండి. మేము ఆ ఇల్లు కూలగొట్టేసారా మా ఇంటిళ్ళ మంది మేము చచ్చిపోతాం. మరి మీరు అధికారులు మీరు ఏం చేస్తారో మాకు మీరు చెయ్యండి బాబు. ఎంతకాలం పచ్చి అంతరాల నుంచి మేము ఊహు పట్టాం. ఇంకా మీరు ఇంకా ఆ రోజు అంతా వచ్చేసి కోతలు కొలుచుకుని వెళ్ళిపోతున్నారు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి. మేము ఇంకా తట్టుకుని అది ఏమీ మేము చేయలేమండి. మేము ఆ భూములు లేకపోతే మేము బతకమండి. మా ఇల్లు కోల్చేస్తే మేము బతకం. ఆ రేట్లు వస్తున్నాయండి. మా ఇళ్ళ మీదకి వేసేసి కొలుచుకుని రోడ్లు వేసుకుపోతున్నారు బాబు. నా పేరు మల్లవరం సత్యనారాయణమ్మండి, పాసిలపూడి అండి, కైకెల్పేట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు భూస్వామి కాదండి. రోడ్డు వెళ్తాను 10 సెంట్లు 5 సెంట్లు ఉన్నవాళ్ళు అందరం కూడా పేదోళ్ళము.
ఈ ప్రకారంగా మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేకూరాలని. కానీ మీరంటూ రోడ్డు వేసుకెళ్తే సరైన న్యాయం జరగకపోతే ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఆడమంచి కూడా ఏంటుందో చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారండి. దాన్ని మీరు ఏం చేస్తారో నిర్ణయించుకుని మాకున్న ఇళ్ల స్థలాలే దౌర్జన్యంగాని. కానీ చాలా స్మగ్లింగ్ జరుగుతుంది పాచిలిపూడి కైకేలపేటలో మాత్రం. మీరు చాలా చాలా ఆలోచించి దయచేసి మాకు న్యాయం చేకూరాలని ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది.